దేవుని చిత్తం చేస్తున్నాం అనుకుంటూనే దేవుని చిత్తం చేయట్లా. ఇది దేవుని చిత్తం అని దానికి ఒక మంచి మార్కు వాక్య సంబంధముగా, ఆత్మ సంబంధముగా, ప్రార్థనా సంబంధముగా వారు అది రుజువు చూపించలేకపోతున్నారు. ఏదో పైన పొడి పొడి 2 కళలు, ఒకటి ఇలా వచ్చింది కళ, దేవుని చిత్తం అనుకునే దేవుని చిత్తము చేయకుండా చాలామంది కష్టాలు నష్టాలు ఇరుక్కుంటున్నారు. ఒక దేవుని చిత్తం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా పెయిన్ ఉంటుంది. దేవుని చిత్తం చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా బాధ ఉంటుంది. దేవుని చిత్తం చేసేటప్పుడు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ ఉండదు. దేవుని చిత్తం చేసేటప్పుడు విజ్ఞాపన స్థాయి వేరుగా ఉంటుంది. దేవుని చిత్తం చేసేటప్పుడు నీ మాట వేరుగా ఉంటుంది. దేవుని చిత్తం చేసేటప్పుడు లోక ప్రభావం నీ మీద కనపడదు. దేవుని చిత్తం చేసేటప్పుడు లోకపు నటన నీ మీద ఉండదు. దేవుని చిత్తం చేసేటప్పుడు దాని ప్రత్యక్షత చూపించటానికి వెనుకాడం, దాన్ని రుజువు చెప్పటానికి భయపడవు. ఆ ఫియర్ అనేది నీలో ఉండదు. పౌలు భక్తుడు గారు సేవ చేసేటప్పుడు ఏనాడు ఆయన సుఖముగా ఉన్నాడు? నా సమస్త బలహీనతలేందే ఆయన కృప ఏమవుతుందో తెలుసా నాలో, ఆయన బలం ఏమవుతుందో తెలుసా నాలో, ఆయన కృప నాకేమవుతుందో తెలుసా, పరిపూర్ణమవుతుంది.